హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మరి ఎండ్ ఆఫ్ ది డే ఇయర్ అన్నమాట. మన ఇయర్కి ఎండ్ ఆఫ్ ది డే. సో ఈరోజు మరి ఈ లాస్ట్ ఇయర్కి సంబంధించి లాస్ట్ వీడియో అవుతుంది. సో ఈరోజు కొన్ని విషయాలు అయితే మనము కంపల్సరీ డిస్కస్ చేసుకోవడం ఎంతైనా అవసరం అనిపించింది. సో అందుకే ఒక వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, బాగా వినండి, తప్పకుండా ఇవి కొంచెం ఇంపార్టెంటే. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే దాన్ని బట్టి మనం కూడా కొంచెం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను. సో ఇందులో వచ్చేసి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో అందరికీ కామన్గా గుర్తొచ్చేటటువంటి మరి సన్నివేశాలు ఏంటంటే, సో న్యూ ఇయర్ అనగానే కామన్గా అందరం చేసేటటువంటివి కొన్ని ఉంటాయి. సో అందులో కొంచెం థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు వీడియోలో మీకు నేను తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని. సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ వీడియో. సో ఈ 2024కి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఏమనుకుంటామంటే December 31st, సో ఈ సంవత్సరానికి లాస్ట్ డేని చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటాం. సో సెలబ్రేషన్ అనేది ఏ రేంజ్లో అనేది ఒక్కొక్కరి ఆలోచన పరంగా ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అది ఏ విధంగా కానీ అంటే కొందరు సో నైట్ 12 o'clockకి టైం స్పెండ్ చేసి, సో ఎప్పుడైతే లాస్ట్ మినిట్ లాస్ట్ సెకండ్ ఏదైతే ఉందో 12 కావడానికి మరి నియర్గా, సో అప్పటికి సో టైం అని బాగా వెయిట్ చేస్తూ అంతవరకు బాగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అది ఏ విధంగా కానీ అది మరి పార్టీ అనేది ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకోండి. పార్టీ రూపంలో సెలబ్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ప్రోగ్రామ్ రూపంలో సెలబ్రేట్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ డిన్నర్తో మరి సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవడం అనే దాని మీదనే థింక్ చేస్తారు, కానీ ఈ ఎండ్ ఆఫ్ ఇయర్ మరి బ్యాక్లో ఉన్నటువంటి ఈ మంత్స్ అయితే ఏవైతే జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే December 31st వరకు ఈ ఎండ్ ఆఫ్ ది డేస్ ఏవైతే ఉన్నావో ఈ డేస్లో మనము ఏమేమి కోల్పోయామనేది గుర్తు తెచ్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎండ్ ఆఫ్ ది డే సెలబ్రేషన్తో పాటు సో సెలబ్రేషన్ చివరిలో చేసుకోండి. ముందు ఏం చేయాలంటే ఒక్కసారి మరి డిస్కషన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ విధంగా అంటే పేరెంట్స్ అయితే పిల్లలతో డిస్కస్ చేయడము, సో ఏమేమి లాస్ అయ్యాము, అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేదంటే ఎకనామికల్గా అయినా పర్వాలేదు. సో ఈ విధంగా టైంను కూడా ఏ విధంగా మనం లాస్ చేశామనే దాని గురించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు టైంని సో మనము మరి వెనక్కి రాలేనటువంటిది ఏదంటే అది టైమే అనమాట. సో మనీ ఉంటే ఎప్పుడైనా సరే టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఆ కొటేషన్కి సంబంధించి నాకు తెలిసి గోల్డ్తో సమానం కాదు, గోల్డ్ కంటే ఎక్కువనే అనే నేను అనుకుంటా. ఎందుకంటే మనీ నీ చేతిలో ఉందంటే మళ్ళీ నువ్వు గోల్డ్ అయినా తీసుకోగలవు, కానీ సో టైంని అయితే మళ్ళీ కొనలేక వీలైతే కాదు, మళ్ళీ కొనలేవు, పర్చేజ్ చేయలేము. అది గడిచిపోయిన కాలం తిరిగి రావడం చాలా అసంభవం. సో ఉన్నది ఒకటే జీవితం. సో దాన్ని చాలా అద్భుతంగా మనము డిజైన్ చేసుకోవాలి. సో ఈ లాస్ట్ ఇయర్లో మనము ఎప్పుడైతే ఈ విధంగా థింక్ చేసుకుంటామో, అంటే ప్లాన్ అనేది ఒక 1 year ప్లాన్ ముందుగానే చేసుకోవడం అసంభవము. సో అది సిచ్యువేషన్ మీద డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఆ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అప్పటికప్పటికి ప్లాన్స్ అనేవి మారుతూ ఉంటాయి. మనము యూజ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే, సో సిచ్యువేషన్ బట్టి ప్రతి నిమిషంని ప్రతి సెకండ్ని మనం ఏమాత్రం వేస్ట్ చేయకుండా దుర్వినియోగం చేసుకోకుండా యూజ్ చేసుకోమని చెప్తా ఉన్నాను. సో ఈ సమయంలో స్టూడెంట్స్కి కూడా మన పిల్లలకి కూడా ఒక్కసారి అవగాహన కల్పించడం ఎంతో అవసరం ఉంది. దాంతోపాటు మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకునేటప్పుడు కూడా మనీ ఇంపార్టెంట్ కాదు. సో అక్కడ సెలబ్రేషన్ అనేది మీరు చేసుకునేటప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ మధ్యన ఏమైనా మనస్పర్ధలు ఉన్నా కూడా, తర్వాత ఏదైనా గొడవలు పడినా కూడా వాటికి సంబంధించి ఈ ఎండ్ ఆఫ్ ఇయర్ అన్ని క్లోజ్ చేద్దాము అని చెప్పేసి చాలా ఫ్రెండ్స్ కూడా మీట్ అవుతూ ఉంటారు ఈ విధంగా ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే కూడా. సో ఇక ఫస్ట్ నుంచి మనం బాగుంటే ఇయర్ అంతా బాగుంటామని చెప్పేసి అది అబ్సల్యూట్లీ రాంగ్. అది సో మన మైండ్లో ఉంటుంది. సో ఏ టైం అయినా మంచిగా ఉండాలనుకుంటే మంచిగా ఉంటాం, చెడు ఉండాలంటే చెడు చేయగలుగుతాం. అది ఏది మన మనసుతో పని. సో మనం ఏదైతే అనుకుంటే అదే జరుగుతుంది. సో ఈ డేన మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే నేను ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ డేని సో కేక్స్ కట్ చేసి ఒకరు సెలబ్రేషన్ చేసుకుంటారు. కొందరైతే సౌండ్ పొల్యూషన్ ద్వారా, అంటే బాణసంచ ద్వారా మరి వాళ్ళ యొక్క సెలబ్రేటింగ్ అనేది
వ్యక్తపరచుకోవడం అంటే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కొందరైతే డిన్నర్ మంచిగా ప్రిపేర్ చేసుకుంటే ఎవరి రీతిలో వాళ్ళు కొందరు ప్రోగ్రామ్స్ ద్వారా. సో ఈ విధంగా విషెస్ ఆ 12 o'clockకే ఇంకా ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి ఆ టైంను స్పెండ్ చేయడానికి ఎంత యాక్టివ్గా ఎంత ఇంట్రెస్ట్గా పార్టిసిపేషన్ చేస్తామనేది చూడండి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్తో మనం చేస్తూ ఉన్నామో, ఈరోజు ఎంత ఇంట్రెస్ట్తో చేస్తూ ఉన్నామనేది గమనించి మనము ఎవ్రీడే అంటే జనవరి 1st నుంచి కూడా ఎవ్రీడే దాన్ని థింక్ చేయండి ఒకసారి. ప్రతిరోజునే అదేవిధంగా డిజైన్ చేసుకోవాలి. మనం ఈ ఒక్కరోజుకే ఇంత ప్లాన్ చేసి 12 o'clockకి మినిట్ టు మినిట్ ఏం చేయాలి, ఎట్లా మీట్ అవ్వాలి, ఎంతవరకు మనం పార్టీలో స్పెండ్ చేయాలి, ఎంతవరకు మనము మరి డిన్నర్ చేసుకోవాలి, ఎంతవరకు మనము ప్రోగ్రాంలో యాక్టివిటీలో పాల్గొనాలని ప్రీ ప్లాన్ అన్ని ప్రతిదీ చేసుకుంటాం. మినిట్ టు మినిట్ గ్యాదర్ అవ్వడం, వాటికి సంబంధించినటువంటివన్నీ పర్చేజ్ చేసుకోవడము, నైట్ 12 o'clock వరకు మనము ఏమేమి అవసరం అనేది మనము మరి ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా. అది ఎవ్రీడే ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత ఎఫర్ట్గా పెడతామో చూడండి ఒకసారి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గతంలో ఏం కోల్పోయామని చూసుకొని వాటిని మళ్ళీ మనము వాటిని ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పార్టీలో సో సెలబ్రేటింగ్ కొందరు బైక్ రైడ్ చేస్తూ సౌండ్ను బాగా సౌండ్ పొల్యూషన్ ద్వారా ఎక్కువ సౌండ్ చేస్తూ తర్వాతకు వచ్చేసి మరి స్టాండ్ని ఇట్లా రోడ్డుకి టచ్ చేస్తూ ఒక ఫైర్ వచ్చేటట్టు చూసి చాలామంది గతంలో మరి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇయర్ని ఎంతో హ్యాపీగా స్టార్ట్ చేయాలనుకొని డ్రింక్ చేసి ఏ విధంగా రోడ్డు మీద చాలా మిస్బిహేవియర్ చేస్తూ వాళ్ళ ప్రాణాలను అనవసరంగా అంటే ఎండ్ అక్కడే చేసేస్తున్నారు. అంటే స్టార్టింగ్ అంటే ఇయర్ అంతా అంటే ఒక ఇయర్తోనే ఉంటుంది. సో ఫ్యూచర్ మనకి ఎన్ని ఇయర్స్ ఉంటాయో మరి మనకే తెలియని సిచ్యువేషన్. అది మన చేతులారా మనమే మరి ఈ 31st ఎండ్కే మన లైఫ్ కూడా ఎండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సెలబ్రేట్ అంటే ఏంటంటే సేఫ్టీగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇక కేక్ కటింగ్ చేసేటప్పుడు చాలా వరకు అయితే మరి ఫోమ్ అంటే మీరు ఆల్కహాల్తో ఉన్నటువంటి ఏ ఫోమ్స్ అయినా సరే మీరు స్ప్రే చేసినట్లయితే అవి ఫైర్ అవుతాయి. ఎందుకంటే కేకు క్యాండిల్ లైట్ చేస్తుంటారు కాబట్టి. సో అవి ప్రమాదకరం. ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన విషయాలే, కాబట్టి ఒకసారి గుర్తు చేస్తామని ఇటువంటివి అంటే లైఫ్ ఎండ్ చేసుకునేటటువంటివి రోడ్ల పైన డ్రింక్ చేసి మరి డ్రైవ్ చేసి చాలా ప్రమాదకరంగా మీరు ప్రమాదంలో పడుతూ ఇతరులను కూడా ప్రమాదంలో పడే విధంగా జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. మన లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే ఒక జీవితం అనేది ఉంటుందని ప్రతిసారి చెప్తా ఉన్నాను. సో దీన్ని అందంగా ఇక 2025కు అద్భుతంగా డిజైన్ అయితే చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఈ న్యూ ఇయర్లో మరి మీకు డిఎస్సి కూడా కొత్త సంవత్సరంలోనే మీరు మరి అటెంప్ట్ చేయబోతున్నారు. సో ఇందుకు సంబంధించినటువంటి ప్లాన్ కూడా మంచిగా చేసుకొని సో మంచిగా ప్రిపేర్ అయ్యి సో దీనికి సంబంధించి గతంలో మీరు చేసినటువంటి టైం వేస్ట్ అనేది చూసుకొని ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మర్చిపోయినాను. సో మొబైల్స్ అనేది ఎక్కువ యూజ్ చేయొద్దండి. వీలైనంత వరకు మొబైల్స్ని అంటే వాట్సాప్ అంట కానీ ఫేస్బుక్ అంట కానీ మీకు యూట్యూబ్ అంట కానీ ఇంకా మీకు అవసరమైనంత మాత్రమే చూడాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో వీటిలో కూడా కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని చెప్పేసి ఒక సలహా ఇస్తున్నాను అనమాట. సో ఇక కొత్త సంవత్సరాన్ని మంచిగా మరి మంచి అచీవ్మెంట్స్తో ఒక ప్రీ ప్లాన్ చేసుకొని మంచిగా మీరు పోస్ట్ పొంది ఎవరైతే కాంపిటీషన్ డిఎస్సిలో ఎవరైతే అటెంప్ట్ చేయబోతున్నారో వాళ్ళకు కూడా మరి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. సో టోటల్గా ఓవరాల్గా మీకు అన్ని క్లియర్గా చెప్పాను. సో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి సో అందరికైతే మరి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే విషెస్ అయితే అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.